నా కుటుంబంలో చిచ్చులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు కొరియర్గా వ్యవహరిస్తున్నారని, వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం చిన్నశంకరంపేట మండలంలో సుడిగాలి పర్యటించి పలు గ్రామాలలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. మండలంలోని టీ మాందాపూర్లో ప్రాథమిక పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనం, గవ్వలపల్లిలో యూత్ భవనం, గేరెల తండాలో సీసీ రోడ్డు, మల్లుపల్లి అంబేద్కర్ విగ్రహం, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రాధేశ ఫంక్షన్ హాల్, రుద్రహారంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తనను ఎమ్మెల్యేగా చూడవద్దని, తమ ఇంటి కుటుంబ సభ్యుడిగా భావించి రోహిత్ అని పేరు పెట్టి పిలిచినా సరే పలుకుతానని ఆయన సభాముఖంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత అధికారులు 6 పథకాల గురించి గ్రామాన ప్రజాపాలన పెట్టి ప్రజల సమస్యలను తీర్చడానికి అధికారులు వచ్చారని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతూ, తానే సిద్దిపేటకు వచ్చి అవినీతిని బయట పెడతానని సవాల్ విసిరారు. నువ్వు చేసిన ఘనకార్యాలేంది, నువ్వు చేసిన అవినీతి ఏంది మా సిద్దిపేట ప్రజలకు కూడా చెప్తా. కథలు పడుతున్నావా? ఇన్ని రోజులు నువ్వు పుట్టినావని చెప్పి మా మెదక్ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావా? పేపర్ ప్రకటన కాదు, అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని తెలిపారు. గత 10 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి దాచుకోవడం తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అబద్ధాల మాటలతో 10 ఏళ్ల పాటు అభివృద్ధి పనుల కోసం 100 కోట్ల రూపాయలతో ఘనాపూర్ ఆనకట్ట రింగ్ రోడ్, ఇతర సామాజిక భవనాల కోసం పోసిటింగ్ కాఫీలు ఇచ్చారు తప్ప నిధులు ఇవ్వలేదని అన్నారు. శ్రీ రాజేష్ ఫంక్షన్ హాల్ కు ₹1 కోటి ఇచ్చానని, గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని రాధా స్టీల్ కంపెనీ యాజమాన్యం సునీల్ సెట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కొల్కూరి రాజిరెడ్డి, భిక్షపతి గౌడ్, మంగాదేవి యాదవరావు, చిట్కుల లక్ష్మి, మంచాల లక్ష్మణ్, మాజీ ఎంపీపీలు అరుణ ప్రభాకర్, తాళ్ల పండరి గౌడ్తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.